నమస్తే. ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గం రసవత్తర రాజకీయాలకు నిలయంగా ఉంటుంది. ప్రస్తుతం రేపల్లి నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ఉంది. రేపల్లి, నిజాంపట్నం నగరం, చెరుకుపల్లి మండలాలతో కూడి ఉంటుంది ఈ నియోజకవర్గం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పూర్తిగా బీసీల హవా నడిచే నియోజకవర్గాల్లో రేపల్లె ఒకటి. తొలిత ఇక్కడ కమ్మవారి ఆధిపత్యం నడిచింది. ఆ తర్వాత కాపులకు అవకాశం దక్కింది. గత 3 ఎన్నికల్లో ఇక్కడ వరుసగా బీసీ కులాల నేతలే విజయాన్ని అందుకున్నారు. జనాభా పరంగా చూస్తే గౌడ, కాపు, మత్స్యకారులు వరుస క్రమంలో ఉంటారు. ఆ తరువాత ఎస్సీ, మాల, కమ్మ, ముస్లిం ఓటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో కనిపిస్తారు. రాజకీయంగా కమ్మ, కాపు, బీసీలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. 1952 నుంచి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా కమ్మ కులస్తులు 11 సార్లు గెలిచారు. గౌడ కులం వారు 2 సార్లు విజయం సాధించారు. మత్స్యకారులు, కాపు నాయకులు ఒక్కోసారి ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు జరిగిన 6 ఎన్నికల్లో మోటూరు హనుమంతరావు, కొరటాల సత్యనారాయణ, ఎడం చెన్నయ్య, ఎడ్ల వెంకట్రావు వంటి హేమీలు రేపల్లెలో విజయం సాధించారు. సిపిఐ 2 సార్లు, సిపిఎం 1 సారి, కాంగ్రెస్ 3 సార్లు ఇక్కడ విజయం సాధించాయి. టీడీపీ ఆవిర్భవించాక 9 సార్లు ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా 6 సార్లు ఆ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ 3 సార్లు ఈ స్థానాన్ని నిలబెట్టుకుంది. వైసీపీలో కీలక నేతగా ఉన్న అంబటి రాంబాబు ఇక్కడి నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ గెలిచారు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా మోపిదేవి వెంకటరమణ టీడీపీకి చెందిన అనగాని సత్యప్రసాద్ పై 5,945 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో రిజల్ట్ రివర్స్ అయింది. ఆ ఎన్నికల్లో అనగాని సత్యప్రసాద్ విజయం సాధించారు. మోపిదేవి వెంకటరమణను ఓడించారు. 2019లో కూడా మళ్లీ వారిద్దరే పోటీ చేశారు. సేమ్ రిజల్ట్ వెలువడింది. మోపిదేవిపై 11,555 ఓట్ల మెజారిటీతో గెలిచారు అనగాని సత్యప్రసాద్. ఈ ఎన్నికల్లో వ్యూహం మార్చింది వైసీపీ. ఈసారి మోపిదేవిని కాదని డాక్టర్ ఈవూరి గణేష్ ను బరిలోకి దింపింది. టీడీపీ నుంచి అనగాని సత్యప్రసాద్ మళ్లీ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని పట్టుదలగా ఉన్నారు. రేపల్లె నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈవూరి గణేష్ 2009 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పీఆర్పీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2023 నవంబర్లో వైసీపీలో చేరారు. టీడీపీ మాజీ మంత్రి ఈవూరి సీతారామమ్మ, మాజీ ఎమ్మెల్యే ఈవూరి సుబ్బారావుల తనయుడు డాక్టర్ ఈవూరి గణేష్. డాక్టర్గా మంచి పేరుంది. కూచినపూడి నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు గణేష్ తల్లి ఈవూరి సీతారామమ్మ. రేపల్లెలో ఒకప్పుడు ప్రభావం చూపిన కమ్యూనిస్టుల ఓటు బ్యాంకు క్రమంగా టీడీపీ వైపు వెళ్లింది. రాజకీయంగా గౌడ సారథ్యంలోని టీడీపీకి కమ్మవారితో పాటు ఎస్సీ, మాదిగ ఓటర్ల అండదండలు దక్కుతున్నాయి. కాపుల్లో కూడా మెజారిటీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. మత్స్యకారులకు వైసీపీ ప్రాధాన్యత ఇస్తున్నా ముస్లిం, ఎస్సీ, మాలలు కలిసొచ్చినా విజయం దక్కలేదు. వైసీపీ ఇంతవరకు గెలవని నియోజకవర్గాల్లో రేపల్లె కూడా ఒకటి.